హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఈ గోంగూర పచ్చడి కోసం నేను పెద్ద సైజు గోంగూర కట్టలని 4 తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఆకులను మొత్తం ఒలుచుకొని తీసుకోవాలి. తర్వాత వీటిల్ని 1కి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. గోంగూర కట్టలల్లో ఇసుక అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకులని శుభ్రంగా ఇసుక పోయేంత వరకు ఈ విధంగా చక్కగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఏదైనా చిల్లుల గిన్నె తీసుకొని వీటిని ఆకుల్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు మొత్తం వంపేయండి. ఈ విధంగా వంపేసుకున్న తర్వాత దీన్ని ఒక పొడి క్లాత్లోకి వేసుకొని తడి మొత్తం పోయేలాగా ఈ విధంగా శుభ్రంగా తుడుచుకొని కాస్త డ్రై అయిన తర్వాత పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చడిని ప్రిపేర్ చేసుకునే దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 25 కాయల దాకా మీడియం సైజ్ ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఈ విధంగా నేను తుంచుకొని వేసుకుంటున్నానండి. ఈ విధంగా తుంచుకొని వేసుకోవడం వల్ల లోపల వరకు ఎండుమిరపకాయలు చక్కగా వేగి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఆయిల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాయి అన్నప్పుడు ఇందులోకి మనము కొంచెంగా ధనియాలను వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ధనియాలు కూడా కాస్త వేగాయి అన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మెంతులని వేసుకోవాలి. క్వాంటిటీ అనేది నేను చూపిస్తున్నాను కదా, ఇంతైతే సరిపోతాయండి. అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా మెంతులను వేసుకొని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెంగా ఆవాలను వేస్తున్నాను. ఇప్పుడు కొంచెంగా ఆవాలను వేసుకోండి. ఆవాలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ని వేసుకొని గోంగూరని మగ్గనిద్దాము. నేను ఇక్కడ బ్యాచెస్గా వేస్తున్నానండి. ఒకేసారి గోంగూర వేయకుండా ఫస్ట్ కొంచెం వేసుకొని ప్యాన్కి సరిపడా దీన్ని మగ్గించుకున్న తర్వాత మిగిలిన గోంగూరని ఇందులోకి వేసి మగ్గిస్తున్నాను. తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ని వేసి మూత పెట్టి గోంగూరని చక్కగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగా ఒకసారి కలుపుతూ గోంగూరని మగ్గనివ్వాలి. ఇంకా కాసేపు మగ్గనిద్దాము. ఇలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా గోంగూర చక్కగా మగ్గిపోయి ఉంటుంది. దాన్ని ఇంకొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన గోంగూరను కూడా ఇందులోకి వేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ గోంగూరను కూడా మగ్గనిద్దాము. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. ఇది కంప్లీట్గా మగ్గిన తర్వాత ముందుగా గోంగూరను వేసుకున్న బౌల్లోకి ఈ గోంగూర కూడా వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకొని ప్లేట్లోకి తీసుకున్న వాటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఈ స్టేజ్లోనే మీరు వెల్లుల్లి ఇష్టపడినట్లయితే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను ఈ స్టేజ్లో వెల్లుల్లి రెబ్బలైతే వేయటం లేదు, ఎందుకంటే ఈ పచ్చడిని నేను వెల్లుల్లి లేకుండా వెల్లుల్లి వేసి చేస్తున్నాను కాబట్టి నేను ముందుగా వేయటం లేదు. ఫైనల్లీ ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటాను. ఇప్పుడు మగ్గించిన గోంగూరను వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు కనుక రోల్ అవైలబుల్ అయినట్లయితే రోట్లో చేసుకుంటే పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇందులో నుంచి నేను కొంత పచ్చడి అయితే పక్కకు తీసేసుకున్నాను. ఈ పచ్చడిలో నేను వెల్లుల్లి రెబ్బలు అనేది ఈ స్టేజ్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కనుంచుకుంటున్నాను. ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఇప్పుడు ఇందులోకి వేస్తున్నాను. వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులోకి ఫైనల్గా పోపును పెట్టేసుకోవడమే. సో చూడండి, ఈ విధంగా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి పోపును పెట్టుకుందాము.
దానికోసము ముందుగా నేను గోంగూర మగ్గించాను కదా, సేమ్ ప్యాన్ తీసుకుంటున్నాను. అందులోకి కొంచెంగా ఆయిల్ని వేసుకొని 2 ఎండుమిరపకాయలు, అదేవిధంగా కొంచెం మినపగుండ్లు, కొంచెం పచ్చిశనగపప్పు, అదేవిధంగా కొంచెం ఆవాలను వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట అంటూ, అదేవిధంగా పచ్చిశనగపప్పు, మినపగుండ్లు కూడా కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి. మీరు ఈ పోపులో ఇవన్నీ వద్దు అని అనుకుంటే జస్ట్ ఆయిల్, ఇంగువ, అదేవిధంగా ఎండుమిరపకాయలు వేసుకున్నా సరిపోతుంది. నాకు కాస్త ఇలాంటివంటి ఇష్టం కాబట్టి పప్పులు అనేవి నేను వేసుకున్నాను. మీరు ఇవి నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. జస్ట్ ఆయిల్, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసినా సరిపోతుంది. ఇవి చక్కగా చిటపట అంటున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి ఇందులోకి వేసేసుకోవాలి. స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులోకి వేసుకొని ఆయిల్లోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసేయండి. ఇంగువ గుమగుమతో ఎంతో టేస్టీగా నోరూరించే గోంగూర పచ్చడి అయితే రెడీ. ఇందులో మనం ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి ఇదైతే నిల్వ ఉంటుందండి. తడి తగలకుండా చూసుకోండి. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచండి, లేకపోతే బయట ఉంచినా కూడా తడి తగలకుండా చూసుకుంటే నిల్వ ఉంటుంది. మీకు కావాలి ఇష్టం అన్నప్పుడు ఉల్లిపాయలను కూడా ఇందులోకి వేసుకొని తినొచ్చు. ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి పచ్చడి రెసిపీని మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.